అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తానుగా, ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబు కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబును ఒక ఆట ఆడుకుంటున్నాడు సైతాను. ఏబును ఒక ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం. దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏబుకి వచ్చిన కష్టాలు నీకు రావులే. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నీకు 1-2కే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి. అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏబుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడాయనే, తీసుకున్నవాడాయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది